90% ఆఫ్ ద అబ్బాయిలు రెడీగా వదిలించుకునే అమ్మాయిలకి లవ్ చేస్తారు. ప్రేమిస్తే ప్రేమించలేనని ప్రేమగా చెప్పడానికే ప్రేమిస్తారు అమ్మాయిలు. వన్స్ ఇమాజిన్, దేవుడు చూసి ఉంటాడు కరెక్టే. ఈ విషయం కోర్టుకు తెలుసుంటే ఇది వార్నింగ్ నెంబర్ 1. హాయ్ ఫ్రెండ్స్, మనం రీసెంట్గా చూసుకుంటే కలకత్తాలో డ్యూటీ చేసి సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటున్న ఒక లేడీ డాక్టర్ని సంజయ్ రాయ్ అనే వ్యక్తి అతి కిరాతకంగా చంపేశాడు. అతనికి కోర్టు ఇది రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసు కాదు అని చెప్పి ఉరిశిక్ష విధించలేదు. మరోవైపు తమిళనాడు కేరళ బోర్డర్లో ఒక లవ్ స్టోరీ జరిగింది, క్రైమ్ లవ్ స్టోరీ. అందులో కూడా ఆ అమ్మాయి ఏం చేసిందంటే తన ప్రియుడిని అతి కిరాతకంగా ఆలోచించి చంపేసింది. ఇక్కడ కోర్టు ఇది రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసు అని చెప్పి ఉరిశిక్ష విధించింది. ఈ స్టోరీ మనం జాగ్రత్తగా వింటే అమ్మాయి ఆలోచన విధానం, అమ్మాయి చేసిన ట్రీట్మెంట్ అదే చాలా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ అని నాకు అనిపించింది. ఈ రోజున సోషల్ మీడియాలో కానీ బయట ఎక్కడ చూసినా కానీ ఈ క్రైమ్ లవ్ స్టోరీ మీదే చర్చ. ఇంతలా ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే 90% ఆఫ్ ద అబ్బాయిలు రెడీగా వదిలించుకునే అమ్మాయిలకి లవ్ చేస్తారు. ప్రేమిస్తే ప్రేమించలేనని ప్రేమగా చెప్పడానికే ప్రేమిస్తారు అమ్మాయిలు. ఇది కేరళ తమిళనాడు బోర్డర్లో జరిగిన లవ్ స్టోరీ. మన బోర్డర్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అనుకుందాం. పెద్దబయలు అబ్బాయి ఒండ్రుగడ్డ అమ్మాయిని లవ్ చేశాడు అనుకుందాం. అలాగా పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, రోజు కలిసే తిరిగేవాళ్ళు. ఒకరోజు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి కొడుకు మిలిటరీ మ్యాన్. అమ్మాయి టెంప్ట్ అయిందో తెలీదు, అమ్మాయి తల్లిదండ్రులు టెంప్ట్ అయ్యారో ఏటో తెలియదు, కానీ మొత్తానికి లవర్ని వదిలించుకోవాలని డిసైడ్ అయిపోయింది. పోనీ వదిలించుకోవాలనుకుంది, వెళ్ళి చెప్పేస్తే బాగానే ఉన్నాం. ఈరోజు ఆ అబ్బాయి ఫిజికల్గా బతికే ఉన్నాం. ఈ విషయం బాయ్ ఫ్రెండ్కి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏటో అని భయపడి ఉండొచ్చు. కానీ అక్కడి నుంచి ఆ అమ్మాయి చాలా క్రూయల్గా థింక్ చేయడం మొదలెట్టింది. ప్లాన్ నెంబర్ 1, బాయ్ ఫ్రెండ్కి పారాసిటమాల్ టాబ్లెట్స్ వాటర్లో కలిపేసి ఇచ్చేస్తే తాగేసి చనిపోతాడు అనుకుంది. వాటర్ తాగమని చెప్పి ఇచ్చింది. ఆ అబ్బాయి మాత్రం కొంచెం తాగాడు. తాగిన తర్వాత ఈ టేస్ట్ చాలా వేరుగా ఉంది, నాకు వద్దనేసాడు. ప్లాన్ 1 ఫెయిల్ అయిపోయింది. వన్స్ ఇమాజిన్, ఇది దేవుడు చూసి ఉంటాడు కరెక్టే. ఈ విషయం కోర్టుకు తెలుసుంటే ఇది వార్నింగ్ నెంబర్ 1. రెండోసారి కూడా ఏవో టాబ్లెట్స్ కలిపేసి ఒక డ్రింక్ బాటిల్లో పెట్టి చాలా క్యూట్గా అబ్బాయిని పలకరిస్తూ లవ్ అనే ఒక బెలూన్ లోపలికి తీసుకెళ్ళి చాలా కూల్గా నమ్మించి ఆ డ్రింక్ని తాగించి చంపేయాలనుకుంది. ఇమాజిన్, ఇది దేవుడు కూడా చూసే ఉంటాడు. ఇది కూడా కోర్టుకు తెలుసుంటే ఇది వార్నింగ్ నెంబర్ 2. ఈ ప్లాన్ కూడా సక్సెస్ అవ్వలేదు. అబ్బాయి కొంచెం డ్రింక్ తాగాడు, తాగిన తర్వాత టేస్ట్ అస్సలు బాగాలేదు, వద్దనేసాడు. ఇంకా ఏం చేయాలి? ప్లాన్ నెంబర్ 3, గూగుల్ సెర్చ్ చేసింది, బాగా రీసెర్చ్ చేసింది, వీడియోలు గట్లా చూసింది. వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న లేనప్పుడు అబ్బాయిని క్యూట్గా చిట్టి పొట్టి మాటలతో బాగానే పిలుచుకుంది. ఆ అబ్బాయి ఇంటికి రాగానే ఈ అమ్మాయి ఏం చేసిందంటే ముందుగానే విషం కలిపేసి రెడీగా ఉంచి, నీకు కషాయం ఒకటి ఇస్తున్నాను, నీ హెల్త్ బాగాలేదు కదా, బాగా అవుతుంది, నో ప్రాబ్లం, కొంచెం చేదుగా ఉంటుంది కానీ తీసుకో, హెల్త్కి మంచిదని చెప్పి కషాయం అని చెప్పి ఆ విషాన్ని తాగించేసింది. అసలు ఆ విషయం ఏంటంటే బాడీలో పార్ట్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి చెడిపోవడం స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా స్లో పాయిజన్ లాగా బాడీ పార్ట్స్ మొత్తం తినేస్తుంది. వెంటనే కాకుండా ఒక 10 రోజుల్లో ఒక మనిషి చనిపోయేలాగా ప్లాన్ చేస్తుంది. ఆ రోజు అబ్బాయి విషం తాగేసి వెళ్ళిపోయాడు. వెంటనే అమ్మాయి కూడా అతనికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి సారీ అని చెప్పింది. ఎందుకు అని అతను అడిగితే, నీకు కషాయం ఇచ్చాను కదా, పర్లేదులే, అది హెల్త్కి మంచిదే, దానికోసం పెద్దగా ఆలోచించకని చెప్పేసింది. అబ్బాయికి ఎటువంటి డౌట్ రాలేదు, అందుకే హాస్పిటల్ గట్రా ఏం వెళ్ళలేదు, ఎవరితో చెప్పలేదు. సడన్గా బాడీ పార్ట్స్ అన్నీ పాడవడం మొదలెట్టి హెల్త్ కండిషన్స్ బాగా పూర్తిగా పడిపోవడంతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏడు బాబు ఇంత లేట్ చేసావు అని అడగగానే తనకి ఏం అర్థం కాలే. ఇన్ఫ్యాక్ట్ చనిపోయే ముందు కూడా అమ్మాయి మీద ఆ అబ్బాయికి ఎటువంటి అనుమానం రాలేదు. చనిపోయే ముందు అతను చెప్పిన మాటల్లో కషాయం తాగాను, నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది అని చెప్పాడు. ఈ విషయాన్ని కూడా ఎవరు కూడా పెద్దగా అబ్జెక్ట్ చేయలేదు. కానీ ఈ అబ్బాయి తల్లిదండ్రులు మాత్రం బాగా ఆలోచించి పోలీసులు కంప్లైంట్ చేయగా ఆ అమ్మాయికి పిలిపించి విచారణ చేస్తే అప్పుడు బయటపడింది. చంపడం అంటే మామూలుగా చంపడమా? అంతగా నమ్మించి